అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు. రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పుతిన్ తో జరిగే చర్చల అంశంలో తుది తేదీలు హామీ ఖరారు కాలేదని ఆయన తెలిపారు. ట్రంప్ తో భేటీ తర్వాత రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. త్రైపాక్షిక మీటింగ్ కు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించారు. ఒకవేళ ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ తో చెబితే దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు జెలెన్స్కీ తెలిపారు. శాంతి స్థాపన కోసం ఉక్రెయిన్ ఎప్పటికీ వెనుకడుగు వేయదని ఆయన అన్నారు. జెలెన్స్కీతో జరిగిన భేటీ గురించి వైట్ హౌస్ నుంచి పుతిన్ తో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. మీటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపామన్నారు. అయితే పుతిన్ జెలెన్స్కీ కలిసే వేదికను ఇంకా ఖరారు చేయలేదన్నారు. ఆ సమావేశం తర్వాత త్రైపాక్షిక సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయని, ఆ మీటింగ్ లో పుతిన్ జెలెన్స్కీతో పాటు తాను కూడా పాల్గొననున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్ అంశంలో సెక్యూరిటీ గ్యారంటీలను కూడా డిస్కస్ చేసినట్లు తెలిపారు.